ఏంది జగన్మోహన్ రెడ్డి అలా వెళ్ళి ఇలా రాగానే పొగాకు ధర పెరిగిందంట, దానికి ఏందో అసలుకి పాలాభిషేకాలు చేస్తున్నారు వైసీపీ నాయకులందరూ. నిజమే అంటారా? అది జగన్మోహన్ రెడ్డి అడుగు పెట్టడం వల్లే పెరిగిందంటారా? పొయ్యి రావడం వల్ల పెరగడం కాదు, రైతులు కష్టపడి పండించుకుని కాతుకొస్తే తుంపులు పనికి రాకుండా పోయింది. అసలు ఎంతకో అంత కొనేవాళ్ళు అది ఉంటే అసలు అంతకో అంతకు అమ్ముకోవడానికి కూడా లేకుండా పాటు చేసి వచ్చారు. వాళ్ళు పోయినందువల్ల వచ్చిన లాభం ఏమీ లేదు, రైతులకు ఒరిగింది ఏమీ లేదు. ఇంకా లేనిపోయింది కూర్చొని కష్టపడి పండించుకుని తీసుకుపోయింది కాడికి అమ్ముకోకుండా చేశారు, దానికి పనికి రాకుండా. అంతకుమించి ఏం లేదు. అవన్నీ ఇక ఏదో మాట్లాడుతున్నారో వాళ్ళకి బుద్ధిగా లేకుండా మాట్లాడుకోవడం తప్ప ఏమీ లేదు. అంటే ఇక్కడ ఎలా చూడాలంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఈ మధ్యకాలంలో అయితే కనుక విపరీతంగా రైతుల కోసమే ఉన్నాను నేను అని చెప్పి చెప్పుకునే విధంగా సాగుతుంది. నిజంగా రైతుల కోసమే ఉన్నాడు ఆయన? అసలు రైతుల కోసం ఏంది, అసలు రైతులు ఇబ్బంది పడుతున్న పోయి అసలు రైతులు వ్యవసాయం కూడా చేసి వచ్చేటట్టున్నాడు. ఇంతకుముందు రైతులకి బాగా పోయి పొలాల్లో వ్యవసాయం చేశాడు అధికారంలో ఉన్నప్పుడు. రైతులకి ఏది కావాలంటే అది ఇచ్చాడు. రైతులు పాస్ పుస్తకాలను అమలు వేసుకున్నాడు. మరి ల్యాండ్ రైటింగ్ మా కొద్దు బాబా అంటే రైతుల్ని ఎర్రగొట్టి కుమ్మిచ్చాడు పోలీసుల చేత. మరి లాయర్లు న్యాయ సలహా ఇస్తా ఈ కరెక్ట్ కాదని చెప్పిన లాయర్ని ఈడ్చి జైలు వేపించాడు. ఇక అబ్బబ్బబ్బా ఎంత అభిమానం రైతులంటే ఇవన్నీ ఉదాహరణలు. ఇవన్నీ ఉదాహరణలు కదా అభిమానం రైతులు అనడానికి. వాళ్ళకి బుద్ధిగా అంటే రైతులకి ఆంధ్రప్రదేశ్ ఓటర్లకి లేదనుకుంటారా వాళ్ళు? వాళ్ళకి ఇంకా సిగ్గు రాలా. అదే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో బియ్యం తింటే క్యాన్సర్ వచ్చింది అన్నారంట, అలాగే మిర్చి తింటే అల్సర్ వచ్చింది అన్నారంట, ఇంకా మామిడికాయ తింటే షుగర్ వచ్చింది అన్నారంట. నిజమే ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అన్నారా? అందుకే వాటికి రేట్ ఇవ్వకుండా రైతులను మోసం చేశాడంటే చంద్రబాబు నాయుడు గారు. నిజమేనా ఇదంతా? వాళ్ళు ఏదో ఒకటి క్రియేట్ చేస్తారండి, వాళ్ళ యొక్క టాలెంట్ అదే. ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళ బాబాయ్ ఏంటంటే నారాసుడు రక్త చరిత్ర అని చెప్పి పెట్టాడు. ఓ టాలెంట్ చూసారా? మరి ఆ టాలెంట్ని వీళ్ళు చంద్రబాబు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఆ టాలెంట్ని వాళ్ళ టాలెంట్కి సరైన సమాధానం చెప్పాలా? మరి ఇప్పుడు ఇవన్నీ చెప్తుంటే ఇటువంటి బుద్ధి తక్కువ మాటలు చేస్తే చెప్పు తెగుద్దని చెప్పి ఎవరు కూడా మాట్లాడుతున్నా. మరి ఈ కూటమి ప్రభుత్వం ఆ మౌనం ఎందుకు వహిస్తుందో అర్థం కావట్లేదు. ప్రజలకు అర్థం అవుతుంది, మనబట్టి ఏదో మాట్లాడుకున్నాయి బుద్ధిగా అక్కడ మాట్లాడుతున్నా చెప్పి ప్రభుత్వం తరఫున ఒక వార్నింగ్ ఇవ్వాలిగా. అటు వచ్చినప్పుడు ఎప్పుడు మాట్లాడాడు ఆయన? పాపం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ఎప్పుడు చెప్పారు అక్కడ ఏదో చెప్తుంది. దానికి ఉదాహరణ ఇది నారాసుడు నాకు కత్తి పెట్టాడు, గొడ్డలో పెట్టినట్టున్నాడు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చేస్తాడు, మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి చేయడు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడు, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సి చేస్తాడు. అన్ని చేసి మాట్లాడి చాలా మంది చేస్తాడు. అంటే ఆ అవకాశాన్ని ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ఏమనుకోవాలో గమనిస్తున్నారు. అవకాశం ఎందుకు ఇస్తున్నారు? చంద్రబాబు గారు అవకాశం అతనికి ఎందుకు ఇస్తున్నారు? ఒకసారి పొరపాటు జరిగి ఉండొచ్చు, తర్వాత సర్దిద్దుకోసం బాబు గారికి ఉందగా. మరి ఆ ప్రయత్నం ఎందుకు చేయట్లేదు అని చెప్పి ప్రజలకు మొదలు పడుతున్నారు. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే గనక జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ రైతుల్ని టార్గెట్ చేసుకొని ఆయన యాత్రలు చేయడం, ఈ మధ్య కాలంలో రైతుల కోసం మాత్రమే నేను ఉన్నానని చెప్పి చెప్పుకోవటం, ఇవన్నీ అలా చూడాలంటారు. ఇవన్నీ ఒకటి అండి. ఫస్ట్ ఏమో గంజా బ్యాచ్ కోసం చేశాడు, తర్వాత రౌడీల కోసం చేశాడు, మటన్ చేసేవాళ్ళ కోసం చేశాడు. అందరికి అయిపోయి ఇప్పుడు రైతులు అంటున్నారు. ఏమి లేదు, వాళ్ళందరినీ ఇప్పుడు వచ్చేదందరూ రైతులు ఎవరు రారు, నిజమైన అభిమానులు ఎవరు లేరు. పదా పట్టడానికన్నా ఏదో బ్యాందీ పాట కాసిపోయి రావాల్సింది తప్ప కాశీ కూర్చి డబ్బులు ఇస్తే నిజంగా అభిమానంతో జగన్ కోటలో రమ్మని వచ్చి మీటింగ్ రమ్మని చాలా ఊరు వచ్చే పరిస్థితి లేదు. మీటింగ్కి ఓటేయడానికి వచ్చేవాళ్ళు. అది బుద్ధిగా లేకుండా అది మాట్లాడుకోవటం, ఎందుకంటే అతను ఉనికి కోల్పోకుండా మాట్లాడుకోవడానికి తప్ప ఏమీ లేదు. అలా అంతమంది చేయలేదు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందాం. ఏంటి అంబటి రాంబాబు మొన్న ఎప్పుడో పోయిన నెలలో పాదయాత్ర చేస్తా అన్నాడు. ఆ పాదయాత్ర మర్చిపోయాడా, లేదంటే కనుక ఎందుకు నీకు పాదయాత్ర అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఏమైనా షంట్లు బండి అనుకోవాలంటారా? చేస్తాడు, అవన్నీ ఏం కాదు, చేస్తాడు పాదయాత్ర. ఇప్పుడు సంజనా సుకన్య కాడ కొంచెం రెస్ట్ తీసుకొని చేస్తాడు. రెస్ట్ తీసుకుంటున్నాడు సంజనా సుకన్య కాడ. రెస్ట్ తీసుకుని తర్వాత సలహా తీసుకొని జగన్ సలహా తీసుకొని పాదయాత్ర మొదలు పెడతాడు. ఇక ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం ఇక చెప్పులు రాళ్ళు వేయడానికి సిద్ధంగా ఉండాలి.
ఆ మాట అంటారేంటండి? ఆయన ప్రజల కోసం ప్రజల తరపున నేనే ఉద్యమాలు చేస్తానని చెబుతుంటే మీరేమో ఆ మాట అంటారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను కూడా ఉద్యోగం చేస్తానని చెబుతున్నా, ప్రజల కోసం కాదు. సంజన సుకన్యతో ఆనందపడటం కోసం చేస్తున్నాడు తప్ప ప్రజల కోసం ఎప్పుడైనా చేశాడా? పోలవరం ప్రాజెక్టు గురించి అతను మంత్రిగా ఉన్నప్పుడు ఏం చెప్పాడు? పోలవరం ప్రాజెక్టు అసలు నాకేం అర్థం కాదు అన్నది. సంజన సుకన్య గురించి చెప్పమంటే ఇమీడియట్గా చెబుతుంది. ఆ మాట ఎందుకు లేండి మనకు ఆయన గురించి. ఆయన ఏదో ఆయన కాపుల మీద దాడులు జరిగింది అంటారు, నా ఇంటి మీద అసలు ముఖ్యంగా పెమ్మసాని అరెస్ట్ చేపిస్తాను అంటున్నాడు కదా, మరి ఆయన దానికి ఏం చెబుతారు? పెమ్మసాని అరెస్ట్ చేపిస్తాను రేపు మాది అధికారంలోకి రాగానే, మా పార్టీ అధికారంలోకి రాగానే అంటున్నాడు కదా. మరి పెమ్మసాన్ని అరెస్ట్ చేయడం కాదు, అతను నేను కూడా టచ్ చేయలేదు అనుకుంటున్నాడు కదా. మరి ఏం దేనికి అరెస్ట్ చేపిస్తాను? అతను అభివృద్ధిలో పాల్గొని అభివృద్ధి చేస్తాను అరెస్ట్ చేస్తావా? ఎదవా నువ్వు నీ అలా గంట అరగంట చెప్పుకోకుండా అభివృద్ధి కోసం ఆలోచిస్తా ఉన్నందుకు చేపిస్తావా? ఎందుకు చేపిస్తావా ఎదవా నేను అడుగుతా ఉన్నా. ఏమన్నా తప్పు చేస్తే నువ్వు అనాలా? అతను ఏం తప్పు చేశాడు? వచ్చింది కానీ శ్రమ చేస్తున్నాడు బాబు గారితో, కూటమి ప్రభుత్వంతో కలిసి ఆంధ్ర డెవలప్ కోసం ఎక్కడ శ్రమ పడతా, ఎట్లా డెవలప్ చేయాలని ఆలోచనతో ఉన్నాడు. అరెస్ట్ చేస్తా. నువ్వు చేసేయని తెచ్చిమింటి ఎదో పనులే కదా మీ ప్రభుత్వం చేసినవన్నీ కూడా. అందుకే ఇచ్చి దగ్గర ఇంకా సిగ్గులేదంటారు మీకు అని చెప్పి సందర్భం కడతాను. అదేంటి ఆ మాట అంటారు? ఆయన అయితే చాలా కాన్ఫిడెంట్గా చెబుతున్నాడు కదా, నేను పెమ్మసాని అరెస్ట్ చేయించేదాకా నిద్రపోను అసలుకి, అది నా పంతం అంటున్నాడు కదా. అరెస్ట్ దేనికి చేపిస్తావు? పెమ్మసాని గారు డెవలప్ చేస్తున్నారని చేపిస్తావా? ప్రజలు ఆనందంగా ఉంటున్నారు వాళ్ళ పరిపాలన అని చేపిస్తావు? దేనికి చేపిస్తావు? క్లారిటీ చెప్పరా యథవా అని చెప్పి అడుగుతాను. దేనికి చేపిస్తావు? అతను చేసిన తప్పేంది? మరి ఆహార శ్రమ పడతా. బ్రిడ్జి పూర్తి దగ్గర బ్రిడ్జి కూడా పూర్తిగా వచ్చిందండి. శంకరదాస్ బ్రిడ్జి కూడా దగ్గర ఇంకా సంవత్సరం అయిపోతుంది. అది కూడా అటువంటి చూసి వాళ్ళు చేస్తున్న అభివృద్ధి పనులు చూసి సిగ్గు తెచ్చుకోరు యదవా అని చెప్తామంట. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.